కొంచెం కిరణ్ కొంచెం నరేష్ ఇంకా తీసుకో దానికి జగిత్యాల ఆధ్వర్యంలో గౌరవ కార్యవర్గ సభ్యుల సహకారంతో మరి మా ముఖ్య కార్యవర్గం ఆలోచనతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము గౌరవ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి స్వగృహంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఒక తేదీలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వము లేబర్ హాలిడేస్ని ఏవైతే నిర్దేశించి ప్రకటించడం చేయడం జరిగిందో అట్టి లేబర్ హాలిడేస్ని కూడా ప్రతి దానిలో వచ్చేటట్టు సైడ్కు, ఎందుకంటే ఒక ఓన్లీ లేబర్ హాలిడే లిస్టే మేము వర్తక సంఘం తరపున వర్తకులకు అందజేసే వాళ్ళము. ఇప్పుడు ఆ లిస్టు కూడా ఇక్కడ ప్రింట్ చేసి మరి అందరికీ అందజేయడం జరిగింది. ఇది ప్రతి వ్యాపారస్తుడు కూడా వారి వ్యాపార ప్రాంగణం లోపల విధిగా వాళ్ళు స్టిచ్ చేసి ఉంచాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇట్టి క్యాలెండర్ సహకరించిన దాతలే కానీ మరియు దాదాపు ఒక 30-40 మంది మా కార్యవర్గ సభ్యులు కూడా ఇట్టి కార్యక్రమానికి రావడం మాకు సంతోషదాయకం. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరియు లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, వారి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గారు, ట్రెజరర్, మిత్రులందరికీ, సంఘ సభ్యులకు హృదయపూర్వకంగా రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా 2024 సంబంధించినటువంటి యొక్క సూచిక క్యాలెండర్ అనేది ఉందో వీళ్ళ ధర్మపురి శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ గారైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా సమాజంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రజా సంక్షేమం లోపల ప్రధాన పాత్ర భూమిక పోషించని చెప్పాలి తప్పని చెప్పి. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వానికి వినియోగదారులకు మధ్య వారధి ఈ వ్యాపారస్తులు అని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ఏ విధంగా పన్నులు సమకూర్చడం జరుగుతుందో అల్టిమేట్గా పన్నుల భారం అనేది వినియోగదారుల నుండి సేకరించబడదు. ఇటు వినియోగదారులకు పై భారం పడకుండా డస్ట్బిన్ దాన్ని ఎంత వీలుంటే అంత పెద్ద ఎత్తున కాకుండా వారికి సులువైనటువంటి ఒక పద్ధతి ఉండాలని జిఎస్టీ మనం అమలు తెచ్చుకోవడం జరిగింది. అందువల్ల జిఎస్టీ ఏదైతుందో ఇలా పన్ను సేకరణలో కొంత మనకు అంటే సులువుగా భావించినప్పటికీ ట్యాక్స్ ఇంపోజిషన్లో ఏదైతుందో మనం అది అంటే ఎంతైతే మనం ఊహిస్తాం అంతకంటే ఎక్కువ రీతిలో దాన్ని జరుగుతుందని చెప్పని భావించడం తప్పని చెప్పాను. ఇలా వ్యాపారస్తులు ఏంటంటే ప్రభుత్వం విధించే పని ఏ మేరకు ఉన్నా కానీ అల్టిమేట్గా దాన్ని వినియోగదారునికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రభుత్వం విధింప చేసేట పన్ను ఆ ఉత్పత్తి సరుకు యొక్క ఉత్పత్తి వ్యయం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వారికి ఏ మేరకు నిర్వహణ భారాన్ని అన్ని కలుపుకునేది విక్రయిస్తారు. అంటే అల్టిమేట్గా ఈ భరించేదంతా ఎవరు వినియోగదారులు.
కాబట్టి ఏది ఇస్తుందో వినియోగదారులకు సరసమైనటువంటి ఒక ధరకు తక్కువ ధర లభింప చేయబడాలంటే పన్ను అనేది సరళీకృతంగా ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, పెట్రోల్ డీజిల్ ధరలు మనం విపరీతంగా పెరిగిపోయినాయి. ఇలా $105 క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు ఏది ఇస్తుందో మనకు పెట్రోల్ ఇట్ వాజ్ అబౌట్ 70-75 రూపాయలు ఉండేది. డీజిల్ ఏది ఇస్తుందో 50-55 రూపాయలు ఉండేది. ఇది 2014 విషయం చెప్తుంది. మధ్యలో ఏది ఇస్తుందో ఇట్ వెంట్ డౌన్ $60 పడిపోయి ఇప్పుడు ఏదైతే $85 చేరుకున్నట్టు చెప్పండి. ఇవాళ ధర ఎంత ఉందనంటే డీజిల్ 99 to 100 రూపీస్ ఉంది, పెట్రోల్ అయితే 110 రూపాయలు అని చెప్పండి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉంటుందో ఆ ప్రామాణికంగా ఏదైతుందో ఈ ధర నింపబడాలి. $105 నాడు ధర కంటే $85 నాడు ధర ఏదైతుందో అంతకంటే మించునని చెప్పి అంటున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాల వారీగా ఈ పన్నును వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇద్దరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాటాల వారీగా ఈ పన్ను వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పన్నుల భారం ఎవరైతే పడుతుంది, వ్యాపారస్తులకు వచ్చేటప్పుడు సరుకంతా రవాణా చేయబడాలి. ఇప్పుడు మీకు వచ్చేది ఇది ఏదైతే కేవలం వాహనాలంటే మేము వినియోగించేటువంటి ఒక ఈ లైట్ వెహికల్ 2 వీలర్ కాదు, ప్రధానంగా నిత్యావసర వస్తువులు రవాణా చేయబడేది అంతా కూడా ఏదైతుందో మీరు డీజిల్ కన్సంప్షన్ చేయబడుతుంది. ఇప్పుడు డీజిల్ ఆటోమేటిక్ అయితే సపోజ్ ఇఫ్ ఇట్ గోస్ డౌన్ టు మన పాత రేటుకి 50 రూపాయలు పేరంటే ప్రతి వస్తువు ధర ఆల్మోస్ట్ ఒక 10% తరబడి తగ్గించొచ్చని చెప్పంటున్నాయి. ప్రతి వస్తువు ధర 10% తగ్గించబడొచ్చు అని చెప్పంటున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఇవాళ మీరు ఒకటి ప్రత్యక్ష పన్ను, ఇంకోటి పరోక్ష పన్ను. ఇది పరోక్ష పన్ను, ప్రత్యక్షంగా మనకు కనబడదు. ఈ పరోక్షంగా ఏదైతుందో మనం ఈ పన్నుల భారం మనమే భరిస్తున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం నడిచినా రాష్ట్ర ప్రభుత్వం నడిచినా రెండు ఎవరు నడిచినా కానీ ఏది ఇస్తుందో ప్రజలు పన్నుల రూపాయలు చెల్లిస్తున్నటువంటి ఒక డబ్బుతో నడిపిస్తారు. వ్యాపారస్తులు ఏదైతుందో మధ్యలో వాళ్ళు వారధిగా అయిపోయిందని చెప్పి అంటున్నారు. వినియోగదారుడు ఏమనుకుంటాడు, వ్యాపారస్తులు ధరలు పెంచుతున్నారు అనుకుంటాడు. వినియోగదారుడికి కనబడేటోడు ఎవడు, వ్యాపారస్తుడు కనబడతాడు. బియ్యం ధర పెరిగింది 40 పెరిగింది. వ్యాపారస్తుడు లాభం ఏది ఉంటుందో గదే ఉంటుంది, గతంలో ఎంత ఉందో గదే ఉంటుంది, 1% అటు ఇటు ఉంటుంది. అల్టిమేట్గా ఏది ఇస్తుందో దీని ఈ పెరగడానికి కారణము దాన్ని మనం గమనించాలని చెప్పంటారు. ఏదైనా రేపు రాబోయే నూతన సంవత్సరం 2024 అయినా కానీ వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి పన్ను కూడా చెప్పంటున్నాయి. గతంలో పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పన్నుకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విధించడం జరిగింది. అదనంగా నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో జిఎస్టీ అనేది పన్ను సరళీకృతం అనే ఒక నెపంతో ఏదైతుందో పన్నుల భారం వేయడం కాదు, పన్నుల భారం తగ్గించే ప్రయత్నం చేయాలి. జగిత్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి వారి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా వారి అధ్యక్షులు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా మొదటిసారి ఈ ప్రాంతంలో ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులను శాసనసభ్యుడిగా గవర్నమెంట్ విప్గా బాధ్యత తీసుకున్నాక వారి కార్యవర్గం ద్వారా ఏదైతే నూతన సంవత్సర శుభ క్యాలెండర్కు ఆవిష్కరణ విషయంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సామాన్య ప్రజానికానికి వారధిగా ఉండేటువంటి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన వర్తకులకు మేమందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము కూడా శ్రీనివాస్ మా మిత్రుడు, వారి కార్యవర్గం అందరికీ కూడా మేము అండగా ఉంటాము. మన ప్రభుత్వ పరంగా మీకు ఏది ఉన్నప్పటికీ కూడా పెద్దల యొక్క సహకారము, మీకు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు కూడా మీ అసోసియేషన్కి మేము వెంబడి ఉంటామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ మంచి చక్కటి కార్యక్రమానికి రాబోయే నూతన సంవత్సరంలో కూడా నూతన క్యాలెండర్ని పెద్దల చేతుల మీద మా చేతుల మీద ఆవిష్కరించినారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఆ దేవుడు అన్ని విధాలు కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క వ్యాపారవేత్తలకు కానీ ప్రజలకు కానీ మంచి జరగాలని కోరుకుంటూ మరి వర్తక సంఘం పరంగా కూడా మరి అనేక విషయాలు కూడా శ్రీనివాస్ ఎప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్తూ ఉంటాం. అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా సార్ దగ్గరకు వచ్చి అనేక సమస్యలు చెప్తూ ఉంటాడు. ఈసారి మా వర్తకులు ఈ ఇబ్బందులు ఉన్నాయి, మా కష్టాలు ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నాను. మరి ఈరోజు దేవుడి దయతో మీ అందరి అభిమానంతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో పెద్ద దిగ్గుగా మాకున్నటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా మీకు మీ యొక్క సమస్య విషయంలో ముందుంటామని కోరుకుంటూ ఈ ఆవిష్కరణలకు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు.